శోధన. బైబిల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10:13 సాధారణంగా అందరికి కలిగే శోధనే దేవుడు మీకు రప్పిస్తాడు. అంతేకాని మనకేదో గొప్ప శోధన వచ్చేసిందని ఎప్పుడు మనం అనుకోవడానికి వీల్లేదు. మనుషులు ఏమనుకుంటారంటే నా శ్రమ కంటే ఇంకెక్కువ శ్రమ ఎవరికి ఉండదేమో. కాదు, నీకు తగిన శ్రమ కంటే ఎక్కువగా దేవుడు రానివ్వడు. నీకు తగిన శోధన ఆపద కంటే ఎక్కువ రానివ్వడు. నీ కష్టమును భరించగలిగినంతే దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ మీరు అనుకుంటే అంతకంటే ఎక్కువ వచ్చిందని ఒక మాట జ్ఞాపకించుకోండి. ఆ శోధన నుంచి తప్పించే సులువైన మార్గము కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తారు. చాలా మంది ఈ శోధన సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకో అర్థం కాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఇశ్రాయేలు గురించి. ముందు ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడింది, వెనక ఫరో సైన్యం తరుగుకుంటూ వస్తుంది. అలాంటి సమయంలో కూడా వాళ్ళు శోధించబడుతున్నారన్న సంగతి తెలిసినప్పటికీ దేవుని మీద తిరుగుబాటు చేశారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. కానీ ఒకసారి మోకరించి దేవుని ప్రార్థిస్తే సముద్రం పాయలవడం కాదండి, పారిపోయేది వారి వద్ద నుండి.